ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తే బాగుంటుందని మాకు. జగన్ గారు వస్తే బాగుంటుంది అంటారు. ఎందుకు? ఈయన మంచిగా చేయడం చేస్తున్నాడు. ఆడపిల్లలకేమో డబ్బులు వేస్తున్నాడు కదా చదువుకునే పిల్లలకి. ఆ పెద్దోళ్ళకేమో పెద్ద వయసు వాళ్ళకేమో అదే వాళ్ళందరూ డబ్బులు వేస్తున్నాడుగా పర్లేదు బాగానే ఉంటుందని అనుకుంటున్నారు వాళ్ళకి. మాక్కడ వాళ్ళ నాన్నగారి నుంచి మాకు ఆయన అంటే బాగా అభిమానం. రాజశేఖర రెడ్డి గారి నుంచి ఆయన అంటే మాకు బాగా అభిమానం. ఆయనకి మేము ఫస్ట్ నుంచి కూడా ఆయనకే ఇస్తాము, ఇప్పుడు కూడా ఆయనకే వేద్దామని. అవినీతి కూడా గెలుస్తాడు. అవినీతి మీద కూడా మాకు బాగా అభిమానం ఉంది. ఆయనే గెలిస్తే ఆయన లోకల్ ఆయన కదా, మాకు మంచి అని చెడ్డ ఆయన చేస్తాడు. ఇప్పుడు మేము రేపొద్దున మాకు ఏదైనా కావాలంటే వస్తాడు, మా చర్చిగడికి వస్తాడు. చర్చిగడికి వస్తాడు, మాట్లాడతాడు, అందరితో అందుబాటులో ఉంటాడు. ఏదైనా చేసి కలుపుతాడు, బాగా మాట్లాడతాడు. ఏదైనా అందుబాటులో ఉన్నాడు కాబట్టి మేము ఆయన గెలిపించుకుంటే మాకు బాగుంటుంది. ఏదైనా మాకు కావాల్సిన మంచి అని చెడ్డ మాకు ఆయన గారు మాకు కావాలి. ఎందుకు లేదు బాగా మాట్లాడతాడు. మనం వెళ్ళి ఇప్పుడు మనం వెళ్ళకుండా మాట్లాడాలంటే ఆయన ఏం మాట్లాడతాడు. మనం వెళ్తే పలానా అంటే మనం చేస్తాడు, మంచిగా చేస్తాడు. అన్ని పర్లేదు బాగానే చేస్తాడు. ఆయన అంటే మాకు ఇష్టమే. ఈ ట్రిప్ కూడా ఆయన గెలిపిస్తాడని మాకు బాగుంటుంది. అందుబాటులో ఉంటాడు, బాగానే ఉంటాడు, బాగా మాట్లాడతాడు, తీరుతాడు. మంచిగా చేస్తాడు. అందరికి కాడ వాళ్ళకి వీళ్ళకి కాడ గొడవ పడుకున్న వాళ్ళు కానీ వాళ్ళకి కానీ మంచిగా వాళ్ళని కూడా మంచిగా సరిది శుభ్రంగా మంచిగా పంపిస్తాడు. అలాంటి బాగానే చేస్తాడు. ఇబ్బంది పర్లేదు. ఈ ట్రిప్ మట్టుకు అవినాష్ బాబుని గెలిపిస్తారని మాకు కాడ ఆయనకి వెళ్తే బాగుంటుందని. జగన్ గారు గెలిపిస్తారని